నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగధర్. ఈరోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి ఆవిడ మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే శ్వేత. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. సో మనం రీసెంట్ గా చూస్తున్నట్టయితే ఈ రోజుల్లో కులం అనేది ఎక్కువగా మారిపోయింది మేడం. ఏదైతే నిన్న జరిగింది, ఒక పాపని అలా నలిపేయడం అసలు ఎంతవరకు కరెక్ట్? అది కూడా ఒక రాజకీయ హోదా ఉన్న ఆయన, 10 మందికి చెప్పాల్సిన ఆయన అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు? అవును, దారుణం. ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుతం చాలా ఎక్కువైపోతున్నాయి ఇవన్నీ. అవును. అంటే ఒకళ్ళు చెప్పాలా, ఎవరికి వాళ్ళకి తెలియదా ఈ అంతరాలు, ఈ భేదాలు ఉండకూడదు అని చెప్పి? మరి మనం అందరం కూడా ఒక మంచి నేతని కావాలనుకుని అందరూ ఓటేస్తారు కదా. అక్కడ ఏ భేదాలన్నా ఉన్నాయా? ఏమీ లేవు, నాకు తెలిసి లేవు. అవును. ఇప్పుడు నాకు ఇష్టమైన నేతకి నేను వేసుకుంటా. ఆయన కులం ఏంటో నా కులం ఏంటో, ఒక వ్యక్తి మంచి వ్యక్తి అయితే వేస్తున్నాం. అదే కదా వాళ్ళైనా చూడాల్సింది. అంటే ఇది ఇంకా మనకు అప్డేట్స్ రావాల్సింది ఉంది. మనకు తెలిసింది ఏంటంటే ఏదో టెంపుల్లోకి రానివ్వలేదు అని, పాప ముఖం చూసైనా సరే వదలండి అని వాళ్ళ తల్లి అడిగినట్టు, కుదరదని ఏదో గొడవ అయిందని అక్కడ ఆ తోపులాట్లో తనులాట్లో పాపకి బాగా నలిగిపోయింది. సో పాప చనిపోయింది అని అది జరిగింది. కానీ చాలా అంటే చూసుకోరా, చిన్న పాప లేకపోతే అక్కడ గలాట అవుతుంది. ఇది అవసరమా? అదొక ఫ్యామిలీ, ఇదొక టెంపులు, ఇదొక నేతలము, ఎవరి ఇది వాళ్ళకి అక్కడ తెలియటం లేదా? ఆలోచనలు ఉండవా? ఇప్పుడు భగవంతుడు అందరికీ సమానమే. ఇప్పుడు ఏం చెప్తారు, భగవంతుడు ముఖంలో నుంచి బ్రాహ్మణులు పుట్టారని చెప్తారు, భుజాల్లో నుంచి క్షత్రియులు పుట్టారని చెప్తారు. మన వేదాల్లో చెప్పబడి ఈ తొడల్లో నుంచి వైశ్యాస్ పుట్టారని చెప్తారు. పాదాలు అంటే ఈ తొడల కింద భాగం కాళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మిగతా అన్ని కులాలు పుట్టారని చెప్తారు. అంటే కాళ్ళల్లో నుంచి పుట్టారని చెప్పి దేవుడు కాళ్ళు తీసేద్దామా? తీసేస్తారా? రైట్. దేవుడికి ఎక్కడ మొక్కుతామమ్మా మనం? కాళ్ళకే కదా. స్వామి పాదాలు, స్వామి పాదాలు, స్వామి చెంతనే, స్వామి పాదాల చెంతనే, స్వామి చరణారవింద ఇలా మాట్లాడతాం కదా. మరి ఆ పాదాలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే, తల్లో పుట్టిన వాడు బ్రాహ్మడైతే, మరి భుజాల్లోంచి పుట్టింది క్షత్రియుడైతే, తొడల్లో నుంచి పుట్టింది వైశ్యాస్ అయితే, అసలు అవన్నీ చూస్తారా ఎవరన్నా? పాదాలే కదా. దండం పెట్టుకుంటారు, పువ్వులు వేసినా ఏం చేసినా, అక్షింతలు వేసిన దేవుడికి అక్కడే కదా చేస్తారు. మరి ఇది తెలీదా? తెలియకపోతే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, చాలా ఉంది. ఇది ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అనేకమైనటువంటి విషయాలు జరుగుతున్నప్పుడు అసలు మనిషి అంటే ఏంటి, జన్మ అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడిని ఎందుకు కొలవాలి, ఒక మనిషి మానవత్వంగా ఎందుకు చూడాలి, ప్రేమగా ఎందుకు చూడాలి, సహాయం ఎందుకు చేయాలి, జాలి ఎందుకు పడాలి, మరి ఎందుకు ప్రేమించాలి, ఎందుకు మనం దగ్గరకు తీసుకుని కష్టంలో ఉన్నవాడిని ఎందుకు ఆదుకోవాలి, ఇవన్నీ అర్థం అవ్వటం లేదా? నీకేదో కష్టం వచ్చేస్తే దేవుడా నెల్లి కాళ్ళ మీద పడిపోయి, నాకు బోలెడు లారీడు అంత ఉందంటే లారీడు తీసుకొచ్చి నీ దాంట్లో వేస్తాను అంటే దేవుడు కాపాడేస్తాడా? ఏం కాపాడు? నా దగ్గర ఏమీ లేదు స్వామి, నేను కష్టంలో ఉన్నానంటే కాపాడ్డా? ఆ భగవంతుడికి అందరూ సమానమే. భగవంతుడు ఏ వెంట్రుక గోరులో నుంచి పుట్టిన, ఆయన కట్టుకున్న పంచదార పోగులో నుంచి పుట్టిన భగవంతుడిదే మొత్తం. అందుకే చెప్తారు మనందరం భగవంతుడి బిడ్డలం అని చెప్తారు. ఎందుకు అంటే ఇదే, భగవంతుడు అన్ని పార్టులు చాలా గొప్పవి. పాదాల్లో నుంచి కాళ్ళల్లో నుంచి పుట్టారని చెప్పి కాళ్ళేం తీసేయం కదా. మరి ఇంకా తొడల్లో నుంచి వైశ్యాస్ పుట్టారని చెప్పి ఇక్కడ ఈ భాగాలు తీసేసి దేవుణ్ణి ఇక్కడ వరకు ప్రతిష్ఠించుకుంటాము. ఇంత చిన్న విగ్రహమైనా సరే మొత్తం అన్ని అవయవాలు ఉన్న విగ్రహాన్ని పెట్టుకుంటాం కదా. చిన్న ఫోటో అయినా విగ్రహం అయినా ఏదైనా సరే కదా. అలాంటప్పుడు ఇప్పుడు ఈ సంఘటన తీసుకుంటే మరి వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అని చెప్పి అందులోకి రానివ్వము అని ఎందుకు అనాలి? ఇప్పుడు ఒక దేశాన్ని పరిపాలించే రాజు ఉన్నాడు, ఆ రాజు కష్టాలు తీర్చాలి, ఆ ప్రజల్ని ఆయనే కష్టపెడితే. ఇప్పుడు రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి. ఇప్పుడు ఎలా అంటే మంత్రులు వీళ్ళు ఇలా చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు ఇలాంటి పదవులు వచ్చాయి. ఇప్పుడు ఆ రోజుల్లో ఏమనేవారు, రాజుగారు 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 అనేవారు. కాబట్టి ఆ రాజుగారికి విన్నవించుకునేవాళ్ళు.
ఇప్పుడు కూడా ఆ స్థానంలో ఎవరున్నారు? ప్రైమ్ మినిస్టర్ ఉన్నారా? చీఫ్ మినిస్టర్ ఉన్నారా? వాళ్ళనే వేడుకుంటాం. ఒక రాష్ట్రం అయితే చీఫ్ మినిస్టర్, ఒక దేశం అయితే ప్రైమ్ మినిస్టర్, వీళ్ళేగా రాజులు. ఉమ్, అంటే ఆ కాలం పోయింది కాబట్టి రాజులని అనటం లేదు మనం. మినిస్టర్ అంటున్నాం. మినిస్టర్ అంటే కూడా అదే అర్థం. ఉమ్, అయితే ఇంగ్లీష్‌లో చెప్పుకుంటున్నాం. మనం చాలా బాగా చదివేసుకున్నాం గదా! ఉమ్, మరి బాగా డెవలప్ అయిపోయాము. మన విజ్ఞానం గాని, మన జ్ఞానం గాని అబ్బో! చాలా ఎక్కువైపోయింది గాబట్టి మనం అన్నీ మార్చేసుకున్నాం. ఉమ్. మార్చేసుకోవటం వల్ల అసలు ఆ భావన అనేది మనుషుల్లోకి రావటం లేదు. అంటే ఇక్కడ అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్‌గా గాను, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అని పక్కన పెట్టేస్తే, ఒక తల్లిగా హ్మ్. నవమాసాలు మోసి కానీ హ్మ్. ఆ తల్లి ఆ పాపని ఇట్లా పట్టుకొని చూపి ఆ సినారియో చూస్తుంటే అవునవును. ఎలా అనిపించింది అసలు? అవును. అది మూట కట్టి అవును. ఇచ్చినట్టున్నారు. హ్మ్. చాలా దారుణం అసలు. అది ఏంటి మాటలు దొరకవు ఒక్కొక్కసారి శ్వేత. హ్మ్. ఇప్పుడు నవమాసాలు మోసి అది మోసిన వాళ్ళకి తెలుస్తుంది రైట్. కదా! మోసి అంటే అందులో ఒక తీపి కూడా ఉండాలి. హ్మ్. నా అనే భావన. ఇప్పుడు చాలామంది తల్లులు కూడా బాధొస్తే పిల్లల్ని ఏదో ఒకటి చేసేయడం, వాళ్ళేదో చేసేసుకోవడం అంటే నా భావన అనేది ఉండటంలా అక్కడ. ఇక్కడ చూసుకుంటే ఆవిడ హృదయ విదారకంగా ఏడుస్తుంది అంటే, ఆవిడకి నవమాసాలు మోసిన తీపి, కన్న పేగు తీపి, బయటకొచ్చిన బిడ్డ మీద తను అల్లుకున్న ఒక పాశము, ఆ ప్రేమ, ఆ పెంపకము అవన్నీ ఆవిడని కదిపేస్తున్నాయి. అవును. మరి అది ఆ భావాలు అనుభవించిన వాడికే ఆ బాధ అర్థమవుతుంది. నిజంగా ఆవిడ 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 ఆ పాప ఆవిడకి ఒకటే పాప హ్మ్. కదా! ఆవిడకి అక్కడే ఉంటుంది ఆ బాధ. రైట్. మిగతా చూసే వాళ్ళకేం అనిపించదు. ఇప్పుడు చీమొచ్చో లేకపోతే ఏదన్నా కుట్టింది మనకి, ఆ కుట్టినోడికే నొప్పి. చూసేవాడికి ఏం నొప్పుంటుంది? అవును. అయ్యో! కుట్టిందంటే ఏదైనా ఆయింట్‌మెంట్ రాయండిరా, లేకపోతే ఏదన్నా కొబ్బరి నూనె రాయండిరా అని సలహాలిస్తాం కదా! అవును. ఆ నొప్పి ఎంత బాధ భరించేవాడికుంటుందక్కడ. ఇప్పుడు ఇది గూడా ఇంతే. చిన్న పాపని గూడా చూడకుండా అంత దారుణంగా ప్రవర్తించడం హ్మ్. ఎంతవరకు అది మానవత్వమేనా? రక్షించాల్సిన వాళ్ళే భక్షించినట్టు అయిపోలేదా? అవును. మరిప్పుడు దీనికేం సమాధానం జెప్తారు? ఏదో వాళ్ళకి అంత మనీ అని జెప్పి కాంపెన్సేషన్ ఇచ్చేస్తే అయిపోయిందా? అంటే నష్టపరిహారం ఇచ్చేస్తే అయిపోతుందా? ఇప్పుడు నువ్వన్నట్టు నవమాసాలు మోసి, కని, పెంచిన ఆ పీరియడ్స్ అంతా గూడా ఆవిడకి తిరిగి తిరిగి తీసుకొచ్చి ఇవ్వగలరా? హ్మ్. హ్మ్. ఆవిడ బిడ్డని తీసుకొచ్చి ఇవ్వగలరా? ఆవిడ మెమోరీస్ అన్ని తీసుకొచ్చి ఇవ్వగలరా? మరి ఏంటి చెప్తారు సమాధానం? ఇదేంటి రాక్షసుల్లాగా ప్రవర్తించడానికి సిగ్గుగా అనిపించట్లేదా? వాళ్ళకి కుటుంబాలుంటాయి గదా! అవును. వాళ్ళకి బిడ్డలుంటారు గదా! మరి ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? అంటే ఏదన్నా కొంచెం తేడా వస్తే, కొంచెం కోపం వస్తే ఇంకా రాక్షసంగా ప్రవర్తించడమే. ఏదన్నా అయితే పరిహారం ఇద్దాంలే. పరిహారం దేన్ని తీసుకొస్తుంది? ఆ పూటకి లేకపోతే ఒక నెలకి వాళ్ళు జీవితం నడవటానికి ఏమన్నా సరిపోతుందేమో గానీ, మరి వాళ్ళకి లోటు ఆ పాప లేని లోటు తీరుతుందా? ఒక జీవిని తిరిగి చనిపోయిన జీవిని తిరిగి తీసుకురాగలరా? మరిప్పుడు ఏం సమాధానం చెప్తారు? హ్మ్. ఇది సభ్య సమాజం అంటారు గదా! తల అవును. వంచుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఆ రోజుల్లోనే మరి ఈ కులాల గురించి గానీ, లేకపోతే బాల్య వివాహాల గురించి గానీ, విధవలకి మళ్ళీ వివాహం అని గానీ, హ్మ్. సంఘ సంస్కర్తలు ఆ రోజుల్లోనే ఎంతో ఏమంటారు అంత ఫైన్‌గా చక్కగా ఆలోచించి ఎన్నో చేశారు వాళ్ళు. అవును. ఉద్యమాలు హ్మ్. కానీ, దాని ఫలితాలు గానీ తీసుకురావటం గానీ ఎన్నో చేశారు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు ఇలా ఎందుకు తయారయ్యారు? అంటే అంత బాగా డెవలప్ కాని రోజుల్లో, ఎక్కువగా చదువుకోని రోజుల్లోనే మనిషి అలా ఆలోచించాడు సమాజం గురించి. హ్మ్. ఇప్పుడు ఎంతో బాగా చదువుకుంటున్నారు, అన్నీ చూస్తున్నారు. సంస్కారం ఎక్కడికి పోతుంది? అంటే వాళ్ళు సంపాదించిన విజ్ఞత, జ్ఞానం ఎక్కడికి పోతుంది? హ్మ్. అంటే చదువుకోక ముందేమో చక్కగా కాకరకాయ అన్నాడట. చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడంట. హ్మ్. అంటే అన్నీ తెలుసుకున్న తర్వాత మీ విజ్ఞత, మీ జ్ఞానం ఇలా అయిపోతుందా? అంటే డబ్బు బాగా ఉంటే మనం మృగాల్లాగా ప్రవర్తిస్తామా? ఇది ఆలోచించాల్సిన విషయం. హ్మ్. వాళ్ళు ఆలోచించాల్సిన విషయం. ఇది ఏదో నష్టపరిహారం ఇస్తే తీరే లోటు కాదు. తీరే సమస్య కాదు. హ్మ్. అసలు ఈ జనరేషన్‌లో కూడా అసలు ఆ కుల పిచ్చి, మత పిచ్చి ఏంటండి అర్థం అదే కాకుండా. కదా! ఆ! పిల్లల్ని ఇప్పుడు కూడా కూర్చోపెట్టి చిన్న చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు. మనం హ్మ్. ఇది, మనం ఇలా ఉండాలి, ఫలానా వాళ్ళతో ఉండాలి, ఫలానా వాళ్ళతో ఉండకూడదు అనేది ఏది నేర్పించినా, నేర్పించకపోయినా ఫస్ట్ ఇవి నేర్పిస్తున్నారు. హ్మ్. ఇవి నేర్చుకున్న వాళ్ళు ఏమవుతారు? అహంకారంతో ప్రవర్తిస్తారు. రేపొద్దున్న పెద్దయిన తర్వాత ఆ పిల్లలు ఆ విధంగా తయారైతే, ఆ ప్రవర్తన యొక్క ఫలితము అనుభవించాల్సింది తల్లిదండ్రులే.
కోర్స్ సొసైటీ కూడా కొంత బాధపడుతుంది అలాంటి వాళ్ళతో. ఇంకా ఎక్కువగా ఎఫెక్ట్ పడేది ఆ కుటుంబానికే. కాబట్టి తల్లిదండ్రులు అనేవాళ్ళు చిన్నతనం నుంచి అంతరాలు లేకుండా, ఇప్పుడు డాక్టర్ అనేవాడు అన్ని జాతుల వాళ్ళకి వైద్యం చేయాల్సిందే ఆయన, అంతే. అది దేవుళ్ళలాగా కొలుస్తాం డాక్టర్ని మనం. అలాగే ఇప్పుడు ఒక మనకి రక్షణనివ్వాల్సిన పెద్దలు ఈ రకంగా ప్రవర్తిస్తే ఎవరికి చెప్పుకోవాలి బాధ? తీసుకెళ్ళి రక్షించాల్సిన వాళ్ళని భక్షిస్తే ఇది ఎంతవరకు సమంజసం? రైట్. పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే మంచి మంచి విషయాలు బోధించాలి. ఇట్లాంటి అంతరాలని నేర్పకూడదు. వాళ్ళకి ఏం నేర్పించాలి? ఒక చదువు బాగా నేర్పించాలి, చదువుతో పాటు సంస్కారం నేర్పించాలి, ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలి అంటే ఒక జంతుజాలం పట్ల కూడా ఒక జాలి కరుణ ఎలా ఉండాలి, అలాగే నీ తోటి మనుషులతో నువ్వు మానవత్వంగా స్నేహపూర్వకంగా ప్రేమగా ఎలా మెలగాలి. అందరూ మనుషులే కదా, అందరూ మనుషులే. రెండే, ఉన్నవాడు లేనివాడు తప్పితే అందరూ మనుషులే, అందరూ సమానమే. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి అలాంటివి నేర్పుతూ ఉండాలి. లేకపోతే వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత అలాగే తయారవుతారు. సమాజం ఇలా దిగజారిపోవడానికి, ఇలా కుళ్ళిపోవడానికి కారణాలు ఇలాంటివి కదా, ఇలాంటివే కదా. ఇవి చూసిన పిల్లలు కూడా వాళ్ళు అలాగే తయారవుతారు కదా ప్రతినిధులు సమాజానికి. మరి అప్పుడు ఏంటి వీళ్ళు చేస్తున్న సేవ? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? ప్రజలు ఎవరికి చెప్పుకుంటారు? ఇది మరి వాళ్ళు కూడా ఆలోచించాలి. అసలు ఇవన్నిటి కూడా ఎండుకాడ ఎప్పుడు పడుతుంది అనుకుంటారు? ఎండుకాడు సమాజంలో మార్పు రావాల్సింది. సమాజం అంటే నువ్వు నేను ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళే కాదు, మొత్తం పైనుంచి కిందకి A to Z పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మినిస్టర్సే కావచ్చు, పని చేసుకునే వాళ్ళే కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, మొత్తం టోటల్ అందరూ కలిసితేనే సమాజం అంటారు. మరి వీళ్ళు ఒక స్థానంలో ఉండి వీళ్ళు చేసి చూపించాలి, నేర్పించాలి సమాజానికి. ప్రతినిధులే కదా వాళ్ళు. రైట్. మరి వాళ్ళ చేతిలోనే ఉంది ఇదంతా. ఇప్పుడు అందరూ సమానమే అని వాళ్ళు స్పీచ్లు ఇస్తూ ఉంటారు. మరి ఎక్కడ చూపిస్తున్నారు? మీరు చెప్తున్నారు, ఓకే గ్రేట్, చూపించాలిగా. ఇప్పుడు వాళ్ళకి ఇది జరిగింది, మళ్ళీ వాళ్ళ అనుయాయులు ఉంటారు, అంటే అనుసరించే వాళ్ళు ఉంటారు. రేపొద్దున వాళ్ళు కూడా ఎక్కడైనా ఇదే ప్రౌడ్తో ఎక్కడైనా ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే అప్పుడు మళ్ళీ ఎవరి సమాధానం? వీళ్ళే వచ్చి చెప్తారు అక్కడ సమాధానం? లేకపోతే వాళ్ళకు కూడా ఏదన్నా నష్టపరిహారం ఇచ్చేసి వాళ్ళని కామ్ చేస్తారా? కాబట్టి ఇది వాళ్ళు నిర్ణయించుకోవాలి, మనం సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నాము. ఇప్పుడు మనం తెల్లవారు లేస్తే సమాజం ఎటుపోతుందని ఎంతమంది నోట్లో నుంచే వస్తుంది కదా. ఈ సమాజం ఎటుపోతుంది అని ఆలోచించాల్సిన బాధ్యత మన పాలకులదే. వాళ్ళు ఎటు తీసుకెళ్ళాలి అని ఆలోచించి, ఎటు తీసుకెళ్తే బాగుంటుందని ఆలోచించి ఆ వైపుగా సమాజాన్ని నడిపించాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.